మూడవ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన కూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చాలు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నాతో మాట్లాడిన ఆయన, ఈ 2024వ సంవత్సరం నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలి, నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు నాయన? అస్తమాను నీ నుండి మేము ఏదో ఆశిస్తూ ఉంటాం, కానీ ఈరోజు నా నుండి నీవేం ఆశిస్తున్నావో నేను నేర్చుకోవాలని ఉంది నాయన. నాకు తెలుసుకోవాలని ఉంది. నువ్వు మాట్లాడితే ఈ నూతన సంవత్సరం అంతా నేను అలా బ్రతుకుదాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్లుగా ఈ నూతన సంవత్సరం నేను నడుచుకుందాం, ప్రవర్తిద్దామని అనుకుంటూ ఉన్నాను నాయన. అందుకని ఈరోజు మీరే నాతో మాట్లాడారు. చదవబడిన లేఖనాలను బట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చే దివ్య సందేశాన్ని నాకు అనుగ్రహించి నాతో మాట్లాడమని, అల్పుడను అయోగ్యుని దాసులను నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి నాయన. నేను కేవలం నీ నోటి బోరను మాత్రమే నాయన. నీవే మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మనం ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమే అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సహజంగా నూతన సంవత్సరం అందరం రాత్రి చెప్పుకుని ఉంటారు కదా, లేదా కొన్ని మెసేజ్లు చూస్తుంటాం. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటాం కదా. ఎంతమంది చెప్పామో హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో నీవు సంతోషంగాను అలాగే దీవెనకరంగా లేదా అభివృద్ధికరంగా ఈ సంవత్సరం ఉండాలని చాలామంది చెప్పారు. మీకు వచ్చిన ఫోన్ మెసేజ్లో చూసుంటారు, లేకపోతే చాలామంది చెప్పుంటారు. కానీ ఎవరైనా ఎక్కడైనా ఐ విల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పారా? ఐ విల్ గివ్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని ఎవరని చెప్పారు మనకి? అంటే నేను మీకు సంతోషాన్ని ఇస్తున్నాను, వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తే బాగుంటుంది. మీ చెవులు పని చేయవో ఏంటో నాకు అర్థం కాదు, నా ఒక్కడి చెవులో పని చేస్తాను. మనం చెప్తాం కదా, మనం ఎవరికి కూడా నేను అని చెప్పను. నేను మీకు సంతోషాన్ని కలిగిస్తున్నాను ఈ సంవత్సరం, లేకపోతే మీకు ఈ సంవత్సరం మీరు నా వల్ల వర్ధిల్లుతారని కానీ ఐ విల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ గివ్ యూ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని ఎవరు మనకు చెప్పం కదా. అంటే హ్యాపీని అందరూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలని హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. నువ్వు వర్ధిల్లాలని సౌఖ్యంగా ఉండాలని ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంటున్నారు. అంటే దీవించబడాలని కోరుకుంటున్నారు నిన్ను. నువ్వు సంతోషంగా ఉండాలని అందరం కోరుకుని ఒకరికొకరు చెప్పుకున్నాం. కానీ ఈరోజు నేను వేసే ప్రశ్న ఏంటంటే, ఆ సంతోషాన్ని ఆ దీవెనని ఇచ్చేవారు ఎవరు? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నీకు సంతోషకరమైన న్యూ ఇయర్ ఇది అన్నారు. ఆ సంతోషాన్ని ఇచ్చి ఎవరిస్తారు? ఎవరని చెప్తున్నారా ఎప్పుడైనా? పోనీ కనీసం మన న్యూ ఇయర్ చెప్పుకున్నప్పుడన్నా యేసుక్రీస్తు ప్రభు నీకు ఆ సంతోషకరమైన నూతన సంవత్సరం నీకు దయచేయను కాక అని చెప్తామా? అది చెప్పాం. ఫ్యాషన్ ఏంటంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంతే. నువ్వు చెప్తే వచ్చేస్తుంది, మరి నేను చెప్తే వచ్చేస్తుంది. కొంత ప్రాస్పరస్ న్యూ ఇయర్, ఆ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన న్యూ ఇయర్ అని చెప్తాం. నేను చెప్తే రాదు, మీరు నాకు చెప్తే రాదు, కానీ అందరం చెప్పుకుంటున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది కలిగించేవారు ఎవరు? అది చెప్పారు ఎప్పుడన్నా? పోనీ ఎక్కడో స్వరం వినపడింది దేవుడు అంటారు. అది చెప్పాము మనకి? అమ్మ దేవుడు నూతన సంవత్సరం మిమ్మల్ని దీవించిన గాక, లేకపోతే మీ సంతోషాన్ని ఇచ్చిన గాక అని. ఎందుకంటే వాస్తవం అయితే మనం ఇవ్వలేము, మనం ఇచ్చేది కాదు.
కాబట్టి మనం చెప్పినా రాదు, ఇచ్చినా రాదు. అది ఇచ్చేటువంటి పరిస్థితి అసలు మనం లేం. అయితే ఆ సంతోషాన్ని, ఆ అభివృద్ధిని, ఆ సౌఖ్యమైన జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడు ఎవడంటే దేవుడు. అందుకే ప్రియుడు, నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి, నీవు సుఖంగా ఉండాలి, నీవు సంతోషంగా ఉండాలి, నీవు ఆనందంగా ఉండాలి ఈ నూతన సంవత్సరం అని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు కూడా చెప్తున్న మాట అదే. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ సంవత్సరం నేను చేసే ప్రార్థన కూడా మీ అందరికీ అదే. మీ అందరి కోసం ఒక సేవకుడిగా నేను చేసే ప్రార్థన ఏదైనా ఉందంటే, మీరు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి, శారీరకంగా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లోనూ భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, మానసికంగాను, ప్రతి విషయంలో కూడా మీరు వర్ధిల్లాలని చెప్పి మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం అని చెప్పి నేను మీకు మరొకసారి దేవుడి సన్నిధిలో ప్రామిస్ చేస్తూ ఉన్నాను. మీ అందరూ వర్ధిల్లాలి, అదే నా యొక్క ముఖ్యమైన ఆశ. అంతేకాకుండా నాది మాత్రమే కాదు, దేవుని యొక్క కోరిక కూడా ఏంటంటే మన అందరము వర్ధిల్లాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషిస్తుని. అయితే నీవు వర్ధిల్లాలి అంటే గనక ఎవరైతే నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నారో వాళ్ళు నిన్ను బట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి. నీవు సంతోషంగా సౌఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే అది నేను కోరుకోవాలన్నా కోరుకుంటున్నా, అలా కోరుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? వాళ్ళు నిన్ను బట్టి సంతోషించాలి. అప్పుడే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు మనం దీవించడానికి కానీ, ఒకవేళ మనం ఒకరిని దీవించాలన్నా ఒక వ్యక్తిని, మనం ఆ వ్యక్తిని బట్టి సంతోషించాలి. నేను మిమ్మల్ని దీవించాలంటే మిమ్మల్ని బట్టి నేను సంతోషంగా ఉంటేనే దీవెనలు వస్తాయి. ఒకవేళ నేను సంతోషంగా లేననుకోండి, మిమ్మల్ని బట్టి ఆ దీవెన వచనాలు పలకలేం. అట్లాగే మనల్ని బట్టి ఇప్పుడు మనం దీవించేది ఎవరు? దేవుడు. సో ఇప్పుడు దేవుడు మనల్ని బట్టి ఏం కలిగి ఉండాలి? అది దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. సో అప్పుడే మనకేమొస్తాయి? దీవెనలు వస్తాయి. సో ఇప్పుడు మన ఈ సంవత్సరం అంతా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేనేం చేసినా ప్రతి విషయంలో ఒక మాట మనం వెంటనే ఏ పని చేసినా, ఇప్పుడు ఈరోజు లేకపోతే ప్రతిరోజు మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుడు నన్ను చూసి సంతోషించాడా, లేకపోతే ఈరోజు నన్ను బట్టి కోపంగా ఉన్నాడా? ఇప్పుడు చూడండి, పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్న ఈరోజు ఎలా ఉన్నాడు అనుకుంటా వస్తారా రారా? ఎప్పుడు మీరు వెళ్ళారు చిన్నప్పుడు? దాక్కుని అయితే వెళ్ళేవాడు మేము కొన్నిసార్లు. ఇప్పుడు ఏమి రెచ్చిపోతాడు? ఎందుకని? ఆ రోజు మనకు తెలుసు, ఆ రోజు లేటుగా ఇంటికి వచ్చామనో, లేకపోతే సంథింగ్ ఎక్కడో ఏదో చేసామో అది మా నాన్నకి తెలిసిపోయిందనో, ఆ రోజు మనకు తెలుసు మనకి ఏం జరిగిందో. ఒక్కోసారేమో ఇలా అన్నబెట్టు అనేవాడు ఇలాగా, ఒక్కోసారేమో మెల్లగా వెళ్ళి అన్నానికి పిలిస్తే బాగుంటుందా దేవుడు అనుకునే రోజులు కూడా ఉన్నాయి. కాముకి వెళ్ళిపోయి మంచం ఎక్కి పడుకుని. అంటే ఈరోజు నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా లేదా అని నాకు తెలుసు. అలాగే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే, నూతన సంవత్సరంలో నువ్వు వర్ధిల్లాలంటే చెప్తున్నాను, నీవు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నేను చెప్పేది ఇదే ఏంటంటే, నిన్ను బట్టి నీ తండ్రి నీ దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అని అంటున్నాడు. సాక్ష్యము కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు సాక్ష్యం చెప్పక విని బహుగా సంతోషించి తిని. నిన్ను గూర్చి మంచి సాక్ష్యం చెప్పినప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. అలాగే మనల్ని గూర్చి దేవునికి ఒక మంచి సాక్ష్యం ఇచ్చేలాగా ప్రజలు మనం ఉండాలి. అంటే రోజు మన గురించి మన దేవుడికి ఏం వినపడాలి? ఒక మంచి సాక్ష్యం మన గురించి దేవుడికి వినపడాలి. పలానా వాళ్ళు మంచోళ్ళు,
పలానా వాళ్ళు ఈరోజు నీ కొరకు మంచి పని చేశారు, పలానా వాళ్ళు ఈరోజు గొప్ప కార్యం చేశారని చెప్పి మన కొరకు ఎవరో ఒకరు సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆ సంతోషించిన ఇంకా మాట్లాడాడు కదా అక్కడ యోహాను భక్తుడు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. దేవుడికి కూడా అంతే కదా, మన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని మనకు తెలిసింది. ఎవరైనా మనకు చెప్పారనుకోండి, ఏమన్నా మీ పిల్లలు చాలా కరెక్ట్గా ఉంటారండి, మీ పిల్లలు మీ అబ్బాయి అండి చాలా కరెక్ట్గా మాట్లాడతాడండి అని ఎవరన్నా అబద్ధం ఆడండి మీ అబ్బాయి మనం చూశానండి అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అసలు ఇక్కడ అంటాడు భక్తుడు, అంతకు మించిన ఎక్కువైన సంతోషం నాకేమీ లేదు అంటే. అలాగే ఎవరైనా ఒకరి గురించి మనకి దేవుని దగ్గర సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు మీది ఖచ్చితంగా దేవుడికి కూడా అంతకంటే ఎక్కువైన సంతోషం మరి ఏది కూడా ఉండదు. ఒక్కోసారి మా అమ్మకి చెప్పారు ఎవరిలో, పలానా అబ్బాయి మీ అబ్బాయేనా అన్నారు. అమ్మ మీ అబ్బాయి చాలా మంచోడమ్మా అన్నారు. మా అమ్మ కంగారు వచ్చేసింది. అసలు భలేగా అబ్బాయిని కన్నావమ్మా, ఎంత మంచి కొడుకుని కన్నావమ్మా అనేసరికి మా అమ్మ కాస్తంత తింగర చూపులు చూస్తుంది కిందకి పైకి. ఏంటంటే ఎవరి గురించి చెప్తుందని కంగారు మా అమ్మకి. నా గురించి అని నమ్మకం లేదు. ఏంటి ఈడు మంచివాడు కాదు, ఈడు అంత మంచి పనులు ఏం ఉద్ధరించున్నాడు బయట అని చెప్పని డౌట్ అనమాట ఆవిడికి. అంటే ఎవరి గురించి చెప్తున్నారా అత్తయ్య గారు అని అడిగింది ఆవిడ, పెద్ద ఆవిడ. అదేనమ్మా మీ అబ్బాయి ఎర్రగా ఉంటాడు, అంటే ఎత్తుగా ఉంటాడు, అంటే ఎర్రగా ఉంటాడు. మళ్ళీ అలా చూసాను నేను, ఎర్రగానే ఉంటాను, కొంచెం నల్లబడ్డాను కానీ ఇప్పుడు చాలా ఎర్రగా ఉండేవాడు. సో ఎర్రగా ఉంటాడమ్మా, తెల్లగా ఉంటాడు మీ అబ్బాయి. అతను మా ఆవిడే, అది వలమ రామన్న గారి కోడలవేనమ్మా నువ్వు, అది నిజమే, అంతవరకు ఓకే బాగానే ఉంది. మరి ఆడైతే మీ అబ్బాయే అని చెప్పాడమ్మా అని చెప్పంటే మా అమ్మకు చాలా డౌట్ అనమాట. అంటే ఒక్కోసారి మనకు సాక్ష్యం చెప్తే మన అమ్మ నాన్న నమ్మలేరు, ఒకసారి దేవుడు కూడా నమ్మలేడేమో. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ సాక్ష్యం చెప్పినప్పుడు తల్లిదండ్రులకి మన గురించి సంతోషం కలుగుతుంది. పలానా మీ అబ్బాయి అండి, మీకు కూడా ఎప్పుడైనా కలిగిందో లేదో, మీ అబ్బాయి అని అక్కడ మంచి పరిచయం చేస్తారని మందిరంలో చూసాం. ఆ మందిరంలో చూసాం చాలా ఎంత పద్ధతిగా ఉంటాడు, అందరితో చక్కగా వందనాలు చెప్తే ఎంత అని మీ అబ్బాయి గురించి ఎవరైనా మీకు చెప్తే, మొన్న మీ అబ్బాయి చర్చిలో సాక్ష్యం చెప్పాడండి, భలే చెప్పాడండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మొన్న మీ అబ్బాయి పైన కంఠస్థ వాక్యం చెప్పాడండి, గొక్క తిప్పకుండా చెప్పేసాడండి అని అన్నారు అనుకోండి మీతో. ఎవరైనా చెప్పారు మీకు ఎప్పుడన్నా? మనవాళ్ళు చెప్పరు, నాకు డౌటే. చెప్పావమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎవరి పిల్లలు కొంతమంది కొంతమంది చెప్పారు కదా, పాత నిబంధనలు కొత్త నిబంధనలు, అందులో కొంతమంది పిల్లలు అయితే గొక్క తిప్పకుండా ఇంత బాగా చెప్పారు. నేను ఆపేస్తే బాగుండు అనుకున్నాను. అప్పుడు అని చూసినప్పుడు మీ అమ్మాయి గొక్క తిప్పకుండా భలే చెప్పిందని అంతసేపు అని ఎవరితో చెప్పారా మీరు? అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? మీ అబ్బాయి భలే డ్యాన్స్ చేశాడండి, మీ అమ్మాయి అని బజ్జీలో భలే తిప్పుకుంటుందండి, ఎంత చక్కగా స్టెప్స్ చేస్తుందో అంటే ఎలా ఉంటుంది మనకి? చాలా సంతోషం కదా. అలాగే అంటే మన గురించి ఏదైనా అంతే అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈ సంవత్సరం కూడా దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు. మన గురించి ఎవరైనా దేవుడి దగ్గర చెప్పినప్పుడు ఆ మాటలు మన గురించి విన్నప్పుడు దేవునికి ఉన్నటువంటి ఆనందం అదే. అలాంటి దేవుడిని మనం మొట్టమొదటిగా ఈ సంవత్సరం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా నీవు వర్ధిల్లాలి అంటే కనుక, సుఖముతో నిండినటువంటి జీవితాన్ని, సుఖముతో నిండినటువంటి దినాలు నీవు గడపాలి అంటే కనుక నీకు కావాల్సింది ఏంటంటే దేవుని సంతోషపెట్టడం నేర్చుకుందాం. మనల్ని బట్టి ఎవరు సంతోషపడాలి? మనుషులు కాదు, పక్కవారు కాదు, తెలిసిన వారు కాదు, లేకపోతే నేను కాదు, ఇంకొకళ్ళు కాదు. వీళ్ళెవ్వరు సంతోషపడకపోయినా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే చెప్పాను ఇందాక, మన ఈ నూతన సంవత్సరంలో హ్యాపీని ఇచ్చేది ఎవరంటే, ఈ నూతన సంవత్సరంలో నీవు సౌఖ్యంగా నీవు వర్ధిల్లాలని కోరుకునేది, ఆ నీవు వర్ధిల్లులాగా చేయగలిగేది ఎవరంటే అది దేవుడు మాత్రమే. ఆయన నిన్ను వర్ధిల్లేలాగా చెయ్యాలి అంటే నువ్వు సంతోష పెట్టాల్సింది కూడా ఎవరిని? దేవుణ్ణే. పక్క వాళ్ళని, ఇంకొకరిని, వాళ్ళని, వీళ్ళని, ఇరుగు పొరుగు వాడిని, స్నేహితుల్ని, మన పక్కన ఉన్న వాడిని సంతోషపెట్టడానికి చాలా విషయంలో మనం ఎక్కడ దేవుణ్ణి దుఃఖపెడుతున్నామంటే వాళ్ళని వీళ్ళని సంతోషపెట్టాలని చెప్పి దేవుణ్ణి దుఃఖపెట్టిన దినాలు బోళ్ళు ఉన్నాయి మన జీవితాల్లో. అవునా కదా? వాళ్ళని వీళ్ళని సంతోషపెట్టడం కోసం దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం.
వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు పొందుకోవడం కోసము, వాళ్ళ వరచు వీళ్ళ కోసము, వాళ్ళు చేయమనేది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం కోసం, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంటే దేవుడికి ఇష్టం ఉండదు. అంతేనా కదా? మనుషులకు నచ్చినట్టుగా బతకాలంటే అది దేవుడికి ఇష్టం ఉండదు. అది సో మనం మనుషులకు నచ్చినట్లుగా కాకుండా కేవలము దేవుడు సంతోషపడేలాగా బ్రతకడం అనేది మన జీవితంలో కనుక మనం అన్వయం చేయగలిగితే, ఈ నూతన సంవత్సరం నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. ప్రతిరోజు డైరీ రాసుకోండి కావాలితే. లేదు మీకు రాసుకుంటాం అలవాటు ఉంటే మీరు డైరీ కొనకపోతే నన్ను అడగని డైరీలు ఇస్తాను మీకు కావాలితే మీకు. కానీ మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రతిరోజు రాసుకోండి. ఈ రోజు డేట్ వేసుకుని, ఈరోజు నేను నా దేవుని సంతోషపెట్టానా దుఃఖపెట్టానా, సంతోషపెడితే ఎక్కడ సంతోషపెట్టాను, దుఃఖపెడితే ఏ విషయంలో దుఃఖపెట్టాను అని రాసుకోవడం మొదలుపెట్టి, రేపు నేను నా దేవుని సంతోషపెడతాను. రేపు ఏ రకంగానైనా సరే నేను ఏదో ఒక పని చేసి నా దేవుడిని నేను రేపు సంతోషపెడతానని అనుకుని రేపు మరలా మంచిగా ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తాడో మీరు చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు సంతోషపడినట్లుగా పనులు చేయండి. దేవుడు మనల్ని దీవించకపోతే కనుక అప్పుడు అడగండి. అలాగే మరొక విషయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, నీవు 28వ అధ్యాయం, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఇంటికి చదువుకోండి. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినా. ఏం చేయాలండి? ఎవరి మాట వినాలి? నువ్వు దేవుడి మాట వినాలి. మొదటి ఏం చెప్పానంటే దేవుడిని సంతోషంగా ఉంచాలి. రెండోది నువ్వు ఎవరి మాట వినాలంటే, ఇందాక మా అమ్మ ఎందుకు కంగారు పడిందో చెప్పనా? నేను మా అమ్మ మాట వినేవాడిని కాదు, ఊరందరి మాట వినేవాడిని. అందుకే మా అమ్మ కంగారు వచ్చింది. నా గురించి చెప్తున్నా మా అమ్మ నమ్మలేదు. ఒకవేళ మన గురించి కూడా మనం కూడా అలాగే ఊరందరిని సంతోషపెట్టి ఊరందరూ మాటలు చెప్పిన పనులు చేసి దేవుడు చెప్పిన పని చేయలేదనుకోండి, ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను ఏదన్నా ఉండి అమ్మ ఇదిగో పలానా ఆవిడని దీవించు నాయన, పలానా తల్లి గారిని అన్నామనుకోండి, దేవుడు ఆవిడ చాలా మంచి ఆవిడని ఆయన, ఎంత నమ్మకంగా నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది ఆయన ఈ సోదరు అన్నాను అనుకోండి, ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన అనుకుంటారు నన్ను. అదేనండి పలానా అమ్మగారిని ఏదో పేరు ఎట్టినా, ఎవరి పేరు ఎట్టినా, ఎవరి పేరు ఎట్టినా బాధే. పోన్లే మా పాస్టర్ గారి పేరు పెట్టుకుంటాను, గొడవలేని పని అసలు. ఆవిడ నన్నేమన్నా నేను ఆవిడనేమన్నా. యేసయ్య పలానా రాజకుమారి గారిని దీవించిన ఆయన, నాకు ఏది కావాలితే అది వండి పెడుతున్నా ఆయన, నేను అడిగింది కాదనకుండా తెచ్చిస్తుంది ఆయన, ఆవిడని దీవించిన ఆయన అన్నామనుకోండి, ఆవిడ దేవుడు ఏమన్నా దాన్ని బట్టి నమ్ముతాడా? ఈవిడ రాజకుమారియా చెప్పిన పని చేస్తుందా? అసలు నేను చెప్పిన పని ఎప్పుడు చేయదే ఈ అమ్మాయి, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటాడు దేవుడు. సో ఆవిడ అంత మంచిదని నేను చెప్పినా కూడా దేవుడికి నమ్మకం ఉండదు. ఎందుకంటే మా అమ్మ ఎలా కంగారు పడిందో, నేను మంచివాడు అని ఊళ్ళో వాళ్ళు చెప్తే మా అమ్మ ఆడు అలా మంచివాడుగా ఆడు చెప్పిన మాట ఏంటంటే అనుకుని నమ్మలేదో. ఎవరైనా రేపు వద్దన్న నేను మీ గురించి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు నా కోసం అంటే, పలానా తల్లి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన అంటే, ఆవిడ చాలా మంచి ఆవిడ నాయన, నేను ఏ పని చెప్తే అయితే నువ్వు అంటాడు నన్ను. నేను ఎక్కడేమన్నా మీకు నా మాటిని అంటే అలా అంటే మనుషుల మాట, పలానా మనుషుల మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట విన్నంత మాత్రాన దేవుడు మనకి కార్యం చేయడు. కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ గుర్తుంచుకోండి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ద లార్డ్. నిన్ను హెచ్చించాలి, నీ బంధువుల్లో నిన్ను హెచ్చించాలి, నీ స్నేహితుల్లో నిన్ను హెచ్చించాలి, నీ ఊరిలో నిన్ను హెచ్చించాలి, నీ ఉన్న ఈ సంఘములో నిన్ను హెచ్చించాలి.
అని నీవు ఆశపడినట్లయితే, నీ స్వజనంలో నువ్వు హెచ్చించబడాలని నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు వినవలసిన మాట ఎవరి మాట? దేవుని మాట. మళ్ళీ అక్కడ అంటాడు శ్రద్ధగా వినడం వేరు. నేను మిమ్మల్ని అందుకే కోపడతాను, పిల్లలనైనా మిమ్మల్ని అయినా. దేవుడు మాట చెప్పేటప్పుడు అది వినడం ఏంటంటే ఎలా పడితే ఇటు చూసి అటు చూసి అటో మాట ఇటు, అది కరెక్ట్ కాదు. అది దేవుని మాట చెప్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉండాలంటే, ఎంతగా ఆసక్తి కలిగి ఒక్క మాట నేను ఇలా అంటే ఏదైనా పోతుందేమో అంత శ్రద్ధ కలిగి ఆ మాట వినాలి. మనం వినడం, అది శ్రద్ధగా వినడం, ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనడం. ఆజ్ఞలు గైకొనడం వినడం వేరు, మళ్ళీ దాన్ని పాటించడం. చాలామంది ఎంత బుద్ధిగా వింటారో ఇక్కడ కూర్చుంటే నేను అనుకుంటాను, అసలు ఎంత ఆసక్తితో వింటున్నారండి వీళ్ళు అనుకుంటాను. కానీ తర్వాత వాటిని మూతెట్టేసి వాటి వల్ల వాటిని పాటించే పరిస్థితి ఎక్కడా కూడా కనపడదు. సో అది మోసమే, దానిలోనూ ప్రయోజనం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు మాట వినాలి, శ్రద్ధగా వినాలి, వాటిని గైకొనాలి. అంటే వాటిని పాటించాలి, చెప్పింది పని చెప్పినట్టు చెయ్యాలి. ఎవరంటే ఇష్టం? దేవుడికి ఒక ఉపమానం కూడా చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. ఒక కొడుకుని అంటాడు, ఒక తండ్రి పిలిచి అంటాడు, అరే అబ్బాయి నువ్వు చేలోకి వెళ్ళి పని చేయి అంటాడు. వాడు ఏమంటాడు? నేను వెళ్ళను. అది కదమ్మా, ఇంకో చోట పొలంలోకి వెళ్ళి పని చేసి చూసిరా పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళను అంటాడు ఒకడు. సరే ఇంకో కొడుకుని పిలుస్తాడు, ఒరే నువ్వు చేలోకి వెళ్ళరా, చేలో పని చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూసిరారా ఎలా ఉందంటే, ఓ ఎస్ డాడీ అంటాడు వీడు. అమ్మాయి ముందేమో ఆడు వెళ్ళనసరికి వాళ్ళ నాన్నకి ఆడి మీద కోపం వస్తుంది అని. ఆ తర్వాత వీడు భలే చెప్పాడు, ఎస్ డాడీ అన్నాడు. అమ్మయ్య ఈడు నా కొడుకంటే అనుకున్నాడు పాపం అతను. తీరా చూసేసరికి కాసేపు ఆగిన తర్వాత ఈ వెళ్తాను ఎస్ డాడీ అన్నాడు. చూసారా, వీడు వెళ్ళలేదు. వీడు ఎవడెళ్ళాడు? నేను వెళ్ళను అని చెప్పాడు. చూసారా, ఆడు చేలోకి వెళ్ళి ఆ పని చేసి వచ్చాడు. ఇప్పుడు దేవుడికి ఎవరంటే ఇష్టం అంట? వెళ్ళనని చెప్పినప్పటికీ వెళ్ళిన వాడే అంటే పని చేశాడు. ఆడు మొదట విన్నట్టుగా లేడు, కానీ పని రెండోవాడు విన్నట్టుగా చాలా విధేయత కలిగిన వాడిగా ఎస్టాడి. అయ్యో అదెంత పని, కొంతమంది అంతే పని చెప్తే అయ్యో అదెంత భాగ్యం అండి అంటారు. ఉత్తితే తర్వాత ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరంటే ఇష్టం ఉంటుంది దేవుడికి? ఆ పని ఎవరైతే చేశారో వాళ్ళంటే, అంటే మాట విన్నారు, విన్నదాన్ని చేశారు. సో దేవుడికి అటువంటి వారు, ఆ ఉపమానం కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు మనకి. సో ఆ తర్వాత దేవుని చదువుకోండి, నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతాను. ఆ తర్వాత అలాగే మీరు చేసినట్లయితే కనుక అంటాడు కదా, సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును, నీవు నీ దేవుడు యెహోవా మాట వినని ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును, నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భపంటే నువ్వు ఏ పని చేస్తే, ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో దీవించబడతారు. నీ వ్యవసాయం చేస్తే నీ వ్యవసాయం దీవించబడుతుంది, నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటే నీ వ్యాపారం దీవించబడుతుంది, నువ్వు చదువుకుంటూ ఉంటే నీ చదువులో నువ్వు దీవించబడతావు, నువ్వు నీ చేతితో కష్టపడుతూ ఉంటే నీ రెక్కల కష్టార్జితం దీవించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగా ఇదొకటి మనం చెయ్యాలి. ఒకటి ఫస్ట్ మాట ఏం చెప్పంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. రెండోది దేవుని మాట విని, అది కూడా శ్రద్ధగా విని దాన్ని గైకొన్నట్లయితే కనుక ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. రెండు రాసుకోండి. అలాగే మూడోదిగా చూడండి, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి. చాలు. తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడిని అతన్ని వర్ధిల్ల చేసెను. దీన్ని కూడా అండర్లైన్ చేసుకుని రాసుకోండి. తెలివైన జకరియా, తెలివి కలిగిన జకరియా అంటే తెలివి కలిగిన వాడు చేసే పనేంటో తెలుసా? తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎవరిని ఆశ్రయిస్తాడు? తెలివైనవాడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తెలివి లేనివాడు ఎవరిని ఆశ్రయిస్తాడు? మనుషులను అందుకంటే దేవుని వాక్యం, మనుషులను ఆశ్రయించుట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు. మీ జీవితాల్లో ఈ సంవత్సరం మేలు కలగాలంటే, ఈ 2024లో మీ జీవితాల్లో మేలును చూడాలి, మేలును కలగాలి మీ కుటుంబాల్లో అంటే కనుక నీవు ప్రతి విషయంలో ఆశ్రయించవలసింది ఎవరిని అంటే యేసయ్యను. అటువంటి వాడు తెలివైన వాడు. ఎవరు తెలివైనడు? ఈరోజు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడంట. అప్పుడు ఏమైందంట? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం, ఇది అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ మన వర్ధిల్లటు మధ్యలో కట్ అయింది అనుకోండి, ఏం జరిగినట్టు లెక్క? అక్కడ దేవుని ఆశ్రయించడం ఆగిపోయావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటండి, మేము దేవుని అసలు ఎప్పుడూ వదిలిపెట్టలేదండి, మేము దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదండి, కానీ ఎందుకు కార్యం ఆగిపోయింది? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవాను ఆశ్రయించినంత కాలం అతను వర్ధిల్లాడు. ఇప్పుడు ఏమైంది? ఆగిపోయిందంటే ఎక్కడో చోటన ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఇక్కడ మనం చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన కన్ను కాందో మనకి. ఇక మొదట్లో మనం దేవుని దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొదట్లో ప్రతిదానికి ప్రార్థన చేసి యేసయ్య ఇది చేయమంటావా వద్దంటావా అని అడిగే మనము, ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని, లేకపోతే దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుని పనులు చేసే మనము కొంతకాలం అయ్యేసరికి ఏం చేస్తామంటే మనమే చేసేస్తాం. ఇంకా మన నిర్ణయాలే రైట్, ఇంకా దేవుణ్ణి అడగాల్సిన పని లేదు, దేవుని దగ్గర విచారణ చేయాల్సిన పని లేదు, ఇంకేమీ ఉండదు. మన నిర్ణయాలు మనం తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనతోనే ఉన్నాడు అనుకుంటాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మధ్యలో ఎక్కడో యెహోవాను ఆశ్రయించలేదు, నువ్వు వదిలేసావు. ఎక్కడ నీ జీవితంలో నష్టాన్ని చూసావు? ఎక్కడ నీ ఆర్థిక పరిస్థితులు కుంటుపడి, ఏ విషయంలో నీ ఇంట్లో నీ బిడ్డలు నష్టపోతూ ఉన్నాను ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటే, మొన్నటిదాకా బాగానే ఉంది, ఇంతకుముందు వరకు ఎందుకు సడన్గా బ్రేక్ అయింది అంటే నువ్వెక్కడో దేవుణ్ణి ఆశ్రయించడంలో తప్పటడుగు వేసావు, ఎక్కడో విడిచిపెట్టావు. ఆయన మనమేం పెద్ద గొప్పవాళ్ళమేం కాదు, నేను విడిచిపెట్టలేదు. నువ్వు గొప్పగా సాగతీసి చెప్పినా నీకంటే నాకంటే గొప్పవాళ్ళు ఎవరంటే మరియా యోసేపు. ఆయన కన్నది యేసయ్యని, కానీ ఎన్ని రోజులు మర్చిపోయింది చెప్పండి? యేసయ్యని మర్చిపోయిందా? ఇది ఎప్పుడన్నా ఆవిడ ఎన్ని రోజులు మర్చిపోయింది? ఏకంగా 3 రోజులు మర్చిపోయింది ఆవిడ. ఆయన కొడుకుని ఎవరైనా 3 రోజులు మర్చిపోతారా? అంటే ఇప్పుడు ఆడేదో పెళ్లి చేసుకుని వెళ్ళి ఉద్యోగం చేసి అమెరికాలో ఉంటుండే 3 రోజులు మర్చిపోతారు అనుకోండి, అది వేరు. అప్పుడు యేసు ప్రభు 12 సంవత్సరాలు, పైగా ఎక్కడికో ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళి ప్రయాణంలో మంచి పండగకి వెళ్ళారు. పండగకి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎలా పట్టుకుంటాం మనం? ఎక్కడ తప్పిపోతారు చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. అలాంటి పండగలోనే వదిలేసింది ఆవిడ. ఎన్ని రోజులంట? 3 రోజులంత ప్రయాణం అంత నడిచి వెళ్ళిపోయింది. 3 రోజులు అనుకోవాలి మనం. 3 రోజుల దాకా ఆవిడ పక్కనే ఉన్నాడు యేసుప్రభు అనుకుంది. ఆ తర్వాత గుర్తొచ్చి తీరా చూసుకుంటే యేసుప్రభు పక్కన లేదు. నేనంటే మనం కూడా అంతే, ఉన్నాడు అనుకుంటున్నావు, ఆశ్రయిస్తానని అనుకుంటున్నావు, అనుకుని ఎన్ని రోజులు ఎంత దూరం వెళ్ళిపోయావో నువ్వు. ఆయన అక్కడే ఉండిపోయాడు యెరూషలేములో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. ఆయన ఎక్కడో వదిలేసావు. ఒకసారి మీరు ఎవరైనా చూసుకొని యేసుప్రభుని ఎక్కడ వదిలేసావో ఒకసారి గుర్తు చేసుకుని, ఇప్పుడు ఈ సంవత్సరం మనం చేయవలసిన మరొక పని ఏంటంటే, యేసుప్రభుని ఎక్కడ వదిలేసావో చూసుకుని మరలా వెనక్కి వెళ్ళి ఆ వదిలేసిన కాడికి వెళ్ళి యేసయ్యని పట్టుకుని మళ్ళీ ఆయనతో పాటు కలిసి రావాలి.